వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు అక్కడ వెళ్ళి మన గేమ్ ఆడలేము ఎక్కువ. మన దగ్గర ఏం చేస్తారు ఇప్పుడు ఎస్పెషలీ విలేజెస్ నుంచి వస్తున్న పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న పొలాలు అమ్మేసుకొని ఇల్లు అమ్మేసుకొని అక్కడిక్కడ అప్పులు తీసుకొని వీళ్ళు పంపిస్తారు యూఎస్కి. ఎందుకంటే ఇక్కడ నుంచి దీనికన్నా ముందు పోయిన వాళ్ళు యూఎస్లో మొత్తం బంగారం, రోడ్డు మీద అంతా బంగారం కనిపిస్తుంది, ఏ బంగారం తీసుకొచ్చి డాలర్ డ్రీమ్స్ అంటాం మనం, లేనిపోని కథలు చెప్పేది. దీనికి ముందు దుబాయ్లో ఉండే, నాకు గుర్తుంది మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు సమ్మర్ వెకేషన్కి వెళ్తున్నప్పుడు కేరళకి, దుబాయ్ నుంచి మా కజిన్స్ వీళ్ళు వస్తారు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 80s 90s టైంలో, 70s 80s 90s. వాళ్ళు వచ్చి టీ షర్ట్లు పర్ఫ్యూమ్లు అన్నీ తీసుకొస్తారు. మనం అనుకుంటాం ఓ ఇదే లోకం అక్కడ అనుకుంటాం ఆ టైంలో, టేప్ రికార్డర్ అంతా. కానీ తర్వాత మన దగ్గర ఇప్పుడు టీ షర్ట్ మనం కావాలంటే వాళ్ళు టీ షర్ట్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఎవరు దుబాయ్ని తీసుకురావట్లేదు. ఇప్పుడు యూఎస్ నుంచి ముందు వస్తున్నాడు కూడా వాడు విస్కీ బాటిల్ తీసుకుని మన దగ్గర దానికన్నా మంచి విస్కీ బాటిల్ దొరుకుతుంది ఇక్కడ. ఓకే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అదంతా బంద్ అయిపోయింది ఆ డాలర్ డ్రీమ్. కానీ ఇప్పుడు కూడా ఆడు యూఎస్లో ఉన్నాడు. ప్రాబ్లం మన తెలుగు వాళ్ళది ఇదే చెప్తున్నాను వాసుదేవన్ గారు, మా కేరళలో ఈ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ ఉంది. ఏంటి మీ కొడుకు ఎక్కడ ఉన్నారండి, కూతురు ఎక్కడ ఉందండి, బెంగళూరులోనా, యూఎస్కి వెళ్ళారా, అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడా, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నా, అది అక్కర్లేదు వాళ్ళకి, వెళ్తున్నాడా వెళ్ళిపోయాడు కథ. ఇది బంద్ చేయాలండి ఫస్ట్. ఈ కంపారిజన్ పెళ్ళి కలిసి ఇదే ఫస్ట్ క్వశ్చన్, ఎక్కడున్నారండి, అచ్చా యూఎస్కి వెళ్ళారా, అది బంద్ చేశాడు ట్రంప్. ఇప్పుడు ఏం చెప్పారు, నువ్వు చదువుకోనికి వస్తున్నావా, చదువుకొని వెళ్ళిపో కథ. వాడు అది కాదు చూసేది, వాడు చదువుకున్న తర్వాత ఇంత ఖర్చు పెట్టి చదువుకున్న తర్వాత 50 లక్షలు, ₹1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ రికవర్ చేయడానికి అక్కడ ఉంటున్నాడు మళ్ళీ. వీళ్ళకి ఓపీటీ అని ఒక ట్రైనింగ్ ఉంది. మీరు ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేసుకుంటే, ఎంఎస్ చేసుకుంటే మీకు ఆ స్కిల్ డెవలప్ చేయడానికి ఓపీటీ అని చెప్పి ఇంకా మీకు కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తారు 6 నెలల నుంచి ఒక 2 సంవత్సరాల దాకా. దాని లోపల వీళ్ళు ఉద్యోగం ట్రై చేస్తారు. ఉద్యోగంలో H1B వచ్చింది అనుకోండి, ఎవరైనా స్పాన్సర్ చేస్తే H1B మీద ఇంకా 9 సంవత్సరాలు ఉండొచ్చు. దాని తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు. అప్పుడు దాకా వాడు 40 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది వాడిది. గ్రీన్ కార్డ్ రావాలంటే మీకు చెప్పలేము, ఒకసారి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా పడుతుంది. అప్పుడు దాకా వాడు 50 అయిపోయి ఉంటుంది వాడికి. ఇప్పుడు దాకా కొంతమంది నా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు దాకా గ్రీన్ కార్డ్ రాలేదు. 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు, 20 సంవత్సరాల నుంచి. గ్రీన్ కార్డ్ అంటే యూఎస్ సిటిజన్షిప్ కాదు. దీనికన్నా ముందు అందరూ అనుకున్న గ్రీన్ కార్డ్ అంటే అయిపోయిందిరా బాబు అని. కాదు, గ్రీన్ కార్డ్ ఇస్ ఆల్సో ఏ వీసా. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తాం మొహమ్మద్ ఖలీల్ లాంటి వాళ్ళని పంపించేస్తున్నారు. ఈవెన్ వన్ ఇండియన్ ఇస్ దేర్ ఇన్ దట్. ఇంకో అమ్మాయి అయితే పారిపోయింది కెనడాకి, రాత్రి పారిపోయింది కెనడా సపోర్టర్. వీళ్ళందరినీ పంపించేస్తున్నారు. సో మన దగ్గర కూడా మీరు చదువుకోవడానికి వెళ్తే వెళ్ళండి, కానీ మీరు మంచి యూనివర్సిటీకి వెళ్ళండి. ఏదో పేరు వినలేని యూనివర్సిటీకి వెళ్ళకండి. మొన్న కూడా ఒక యుఎస్ గవర్నమెంట్ ఒక సెమినార్ జరిగితే ప్యానల్ డిస్కషన్లో నేను ఉన్నాను. నేను అదే చెప్పాను, ఈ సెకండ్ రేట్ థర్డ్ రేట్ యూనివర్సిటీ ఇక్కడ 5 స్టార్ హోటల్లో వాళ్ళు పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు, పెద్ద ఫేర్ పెట్టుకుంటారు. పిల్లల్ని పాపం మొత్తం వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేస్తారు. మొత్తం వైట్ స్కిన్ వస్తారు, పీపీటీ చూపిస్తారు, చూడండి ఇంత బాగుంది, అది బాగుంది, మా కాలేజ్ చూడండి, మా డామిటరీ చూడండి. వీళ్ళు పాపం ఇదంతా దాన్ని పడతారు. వీళ్ళు అడ్మిషన్ ఈజీగా వచ్చేస్తుంది మీకు అని. మీకు కార్నర్లో అడ్మిషన్ రాదు, మీకు హార్వర్డ్లో రాదు, మీకు యూపెన్లో రాదు, మీకు కొలంబియాలో రాదు, బూత్స్లో రాదు. ఇట్లాంటి మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు మీకు రాదు ఐవీ కాలేజెస్లో. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అంత మంచిగా ఉంటే వాళ్ళ ఐఐఎంలో అడ్మిషన్ వస్తుంది, అంతే కదా, ఐఐటీలో వస్తుంది, వాళ్ళకి రాలేదు. దానికోసం అది యూక్రెయిన్లో వెళ్ళి మెడిసిన్ చేశారు. మనకు తెలిసింది అక్కడ 30,000 మంది మెడిసిన్ చేశారు ఇండియన్ వాళ్ళు. చైనాకి వెళ్తున్నారు, ఎందుకంటే ఇక్కడ నీట్ పాస్ కాలేరు వీళ్ళు. సో అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టేసి చదువుకుంటున్నారు. నేను తప్పు పడట్లేదు వాళ్ళని, వాళ్ళు ఒక డిమాండ్ ఉంది, వాళ్ళు డిమాండ్ కేటర్ చేస్తున్నారు. పేరెంట్స్కి ఏంటంటే అది ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది నేను ఐఐటీకి వెళ్ళలేకపోయాను, సో నా కొడుకు కూతురు ఐఐటీకి వెళ్ళాలి. వాళ్ళకి ఐఐటీ, నిన్న కూడా ఒక ఐఐటీ నుంచి అబ్బాయి, తెలుగు అబ్బాయి, నార్త్ ఇండియాలో ఏదో ఒక ఐఐటీలో సూసైడ్ చేసుకున్నాడు, దళిత్ అబ్బాయి. అది కూడా ఎంత బాధ అనిపిస్తుందంటే మనకి, ఈ దళిత్ అబ్బాయిలకి ఈ అమ్మాయిలకి ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కాదు, నార్మల్ వాళ్ళు కూడా. ఐఐటీ అంటే, నేను ఐఐటీ పక్కన కాలేజ్ ఉండే ముందు చెన్నైలో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నేను చూస్తుండే వాళ్ళ ప్రెషర్, చాలా ప్రెషర్ వాళ్ళ మీద. మన కూడా ఐఐటీ హైదరాబాద్లో ఒక సెమినార్కి వెళ్ళాను నేను. పిచ్చి పట్టేస్తుంది మనకు అట్మాస్ఫియర్, డైలీ ఎగ్జామ్లు. ఎందుకంటే చక్రవ్యూహ్ లాగా అది. మీకు నారాయణ చైతన్య ఏం నేర్పించిండు, లోపలికి ఎట్లా దూరాలని నేర్పించిండు, బయటికి ఎట్లా రావాలని ఎవడు చెప్పలేదు. కథ వాడు ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. సో మీ పిల్లలకి ఫస్ట్ యాప్టిట్యూడ్ ఉందా చూడండి, వాళ్ళని అడగండి. మీరు మ్యూజిక్ ఇష్టమా, మ్యూజికా, ఎవడన్నా మ్యూజిక్ తీసుకుంటాడా ఏంటండి? మనం సొసైటీలో ఉండాల్సి, మా పక్కన వాళ్ళు అడుగుతారు, మా అబ్బాయి అమ్మాయి ఏం చేస్తున్నారు, మ్యూజిక్ చేస్తున్నారట. అంటే ఎక్కడ దొరకలేకపోతే మ్యూజిక్ చేస్తారా? ఏం లేదండి, ఆర్ట్స్ చేయొచ్చు, మీరు ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయి కోర్సు. మీడియా లాంటి, మనం చేస్తున్న మీడియా లాంటిది చాలా ఉన్నాయి. అట్లాంటి హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన మనిషి, నేను ఏ తప్పు లేదండి. నేను ఎప్పుడు చెప్తాను అందరికీ, ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. నేను ఇదే తాజ్ బంజారా ఉంది చూడండి, ఇప్పుడు అక్కడ ఐటీసీ వెల్కమ్ గ్రూప్ బంజారాలో వెయిటర్గా స్టార్ట్ చేశాను నేను నా ఉద్యోగం ఫస్ట్.
ఫ్రమ్ దేర్ ఐ కమ్ టిల్ హియర్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. మా అమ్మగారు చెప్పారు, అరే నువ్వు ఇంట్లో కూర్చో, ఇట్లా వర్క్ అని చెప్పాను, నా వెయిటర్ పని చేస్తున్నా అని. నేను చెప్పాను ఏం కాదులే, 6 నెలలు నాకు ప్రమోషన్ వచ్చింది. దాని తర్వాత 6 నెలలు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. బెంగళూరుకి తాజ్ వాళ్ళు తీసుకున్నారు. దట్ ఈస్ హౌ ఇట్ నీడ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. మన పిల్లలు మనం నేర్పియట్లేదు, మన ప్రొటెక్షన్లో పెట్టుకుంటున్నాం వాళ్ళని. కుక్కుని అంటాం మనం, అబ్బా నువ్వు బయటికి వెళ్ళకు, నువ్వు అది చేయకు ఇది చేయకు. లాస్ట్లో వాడు ఐఐటీకి వెళ్ళినప్పుడు వాడికి ఎవరు లేదు దొరకడానికి. ఈవెన్ అబ్రాడ్ కూడా అక్కడ వెళ్ళి వాడే గిన్నె దొప్పుకోవాలి, వాడే కుక్ చేయాలి, అంతా చేయాలి. ఇక్కడ పని మంచి ఉంటారు అట్లీస్ట్, ఇక్కడ అది కూడా లేదు. ఇక్కడ అమ్మ నాన్న చూసుకుంటారు. భారతదేశంలో కూడా బాగా ఆపర్చునిటీస్ ఉందండి ఇప్పుడు, స్టార్టప్స్ కానీ కల్చర్ అన్నీ ఉన్నాయి. మీరు చదువుకోవడానికి యుఎస్ యూనివర్సిటీస్ ఆర్ వెరీ గుడ్ కంపేర్ టు ఇండియన్. కానీ మన దగ్గర కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మటుకు ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఈవెన్ వాళ్ళ యూనివర్సిటీస్ ఇక్కడ సెటిల్ అప్ చేస్తున్నారు. ఐఎస్బీ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో నథింగ్ ఇస్ షార్ట్ హియర్. కానీ ఈ డాలర్ డ్రీమ్స్ కోసం మీరు ఈ వీసా పెట్టి రిజెక్ట్, మీరు చెప్పి 47% చెప్పారు కదా వాసుదేవన్ గారు. పోయిన సంవత్సరం 36 ఉండే, సడన్గా 45 కాలేదు. ఓకే 36 ఉన్నది 47 అయింది. రిజెక్షన్స్ ఎప్పుడు ఉంటుంది. 100 మంది అప్లై చేస్తే 45 మందికి వీసా రావు. ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం అంటే, ఈ వీసా వచ్చినోడు కూడా యూఎస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి పంపించేస్తున్నారు వాడిని. అక్కడ వెళ్ళంగానే వాడుతున్నారు, నీ ఫోన్ చూపిరా అంటున్నారు. ఫోన్ ఏముంది నాకు చూడాలంట. మీరు ఫోన్ ఇవ్వరు వీడు. ఎందుకంటే ఈ ఫోన్లో వీడు సోషల్ మీడియాలో బుష్ని ట్రంప్ని తిట్టుంటాడు, హమాస్ని సపోర్ట్ చేసి ఉంటాడు. అదంతా కథ వాడు పంపించేస్తారు. వాళ్ళు కథ సారీ అవుట్, అదే ఫ్లైట్లో నెక్స్ట్ ఫ్లైట్లో పంపించేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు వాడు. మనం చూసాం 3 ప్లేన్లో పంపించారు అక్కడి నుంచి, యూఎస్ ఎయిర్క్రాఫ్ట్లో గ్లోబ్ మాస్టర్లో పంపించారు, చైన్లు వేసి పంపించారు. చాలామంది అన్నారు ఏంటండి చైన్ వేస్తున్నారు, కాళ్ళ చైన్ వేస్తారు, చేతుల చైన్ వేస్తారండి. గ్లోబ్ మాస్టర్ ఎయిర్క్రాఫ్ట్లో మొత్తం ఓపెన్ వైర్స్ ఉంటుంది, కంప్లీట్ కేబుల్స్ అంతా ఓపెన్ ఉంటుంది వాళ్ళు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో. మన దగ్గర కూడా చూసాం, మన యూక్రెయిన్ నుంచి ఇరాక్ నుంచి అంతా వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళంటే, ఈ ఫ్రస్ట్రేషన్లో 18 గంటలు కూర్చుంటారు ఎయిర్క్రాఫ్ట్లో. వాడు లాస్ట్ డేలో కేబుల్ గుంజాడుకోండి, మొత్తం ఎయిర్క్రాఫ్ట్ పోతుంది, క్రాష్ అయిపోతుంది. వాడు జరగకుండా ఉండడానికి చైన్లు కాళ్ళు చేసి చైన్ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎస్కార్ట్ చేసి తీసుకెళ్తారు వాళ్ళు. సో మన వాళ్ళు కూడా ఇట్లాంటి ఇల్లీగల్ పని చేయకుండా, ఇప్పుడు చూస్తున్నాం బాట్స్ బుకింగ్ క్యాన్సిల్ చేస్తారు. 2000 బాట్స్ బుకింగ్. బాట్స్ అంటే ఏంటి, బేసిక్లీ మిషన్స్. స్లాట్స్ ఉన్న స్లాట్స్ అంతా మీరు బుక్ చేసుకుంటున్నారు ఏజెంట్లు. వాడికి స్లాట్ లేదు. స్లాట్ లేనప్పుడు ఏం చేస్తాడు వాడు, ఏజెంట్ల మీద అప్రోచ్ అవుతాడు. నేను అదే అడిగిన ప్రశ్న, దీనికన్నా ముందు కూడా నేను సాయికృష్ణ గారి దగ్గర అడిగాను, నేషనల్ స్టాఫ్లో ఇదే ప్రశ్న అడిగాను. ఆయన కూడా జవాబు లేకుండా దీనికి. ఈ పేర్ల మీద రిజిస్టర్ చేస్తారు కానీ వాసుదేవన్ పత్రి వీసా కావాలని మీ నాన్నగారి పేరు ఉంటుంది, లేకుంటే మీ అమ్మగారి పేరు ఉంటుంది. కానీ ఈ ఏజెంట్ బుక్ చేసినప్పుడు మీకు తెలియదు కదా మీ పేరు మీద అని చెప్పేసి, వాడు ఏదో పేరు మీద బుక్ చేస్తాడు, కృష్ణారెడ్డి అని బుక్ చేస్తాడు. మళ్ళీ మీరు వచ్చిన పేరు ఎట్లా మార్చుతున్నాడు అంటే వాడికి అక్కడ కూడా ఏదో సోర్స్ ఉంది.